మీరు చెప్పండి కార్తిక్ రెడ్డి గారు, మీరు స్పోర్ట్స్ మ్యాన్ అని విన్నాను, అంటే మీరు బాస్కెట్బాల్ ప్లేయర్, ఇండియాకి కూడా సెలెక్ట్ అయ్యారని విన్నాము. అయితే మళ్ళీ మీరు ఎందుకు ఇండియాకి సెలెక్ట్ అయ్యే తరుణంలో నేను అప్పుడు హైదరాబాద్ టీం సెలెక్ట్. బాస్కెట్బాల్ అంటే ఎప్పటి నుంచి మీరు ఆడేవారు? అంటే చిన్నప్పటి నుంచి అన్న నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పటి నుంచి మా స్కూల్లో బాస్కెట్బాల్ కోర్ట్ ఉండేది. 6th క్లాస్ 7th క్లాస్ మీరు హైట్ ఉన్నారని దాన్ని ఎంచుకున్నారు. ఎట్లా? బహుశా నేను ఆడినందుకు హైట్ పెరిగినాను అనుకుంటున్నాను. ఓకే, అప్పుడు షార్ట్ ఉండేవారు? షార్ట్ ఏం లేదు, బాగానే ఉండేవాను. ఎట్లా తెలుస్తాను ఎంత ఉండేవాళ్ళం హైట్ అనేది? దాది ఆడినందుకు 2-3 ఇంచులు పెరిగినానేమో అనుకుంటాను. నా బాగా ఇంట్రెస్ట్ 10th తర్వాత బాగా ఇంట్రెస్ట్ ఆడాను రెగ్యులర్గా. నాకు విక్టరీ ప్లే గ్రౌండ్ క్యాంప్ ఉండేది. విక్టరీ ప్లే గ్రౌండ్ క్యాంప్కి పోయేవని, రెగ్యులర్గా ఆడేవని. అక్కడ టీంతో ఆడుతున్నప్పుడు నాకు అండర్-17 హైదరాబాద్ ఆడిపించారు. అండర్-17 హైదరాబాద్ ఆడిపిస్తున్నప్పుడు మంచిగా ఆడాం. సెలెక్షన్స్ 2 సెలెక్షన్స్ ఉండే ఢిల్లీలో. నెక్స్ట్ వీక్ మేము పోవాలా, నెక్స్ట్ వీక్ మేము సెలెక్షన్స్కి పోవాలన్నప్పుడు అండర్-17 ఇండియా స్కూలు, దాంతోపాటు స్కాలర్షిప్ బయట యూనివర్సిటీలో చదువుకుంటాడు. నాకు గ్యారంటీగా వస్తుంది, నాకు కాన్ఫిడెన్స్. ఎందుకంటే మనం వస్తుందని నాకు నమ్మకం. నెక్స్ట్ వీక్ నేను పోవాలా, ఆల్రెడీ అంతా ఏర్పాట్లన్నీ చేసుకుని నాన్నగారు చనిపోయారు. సో అక్కడ బాస్కెట్బాల్కి కూడా అక్కడ ఆపేయాల్సి వచ్చింది. లేకపోతే నేను బహుశా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే, ఏదో యూనివర్సిటీలో బాస్కెట్బాల్ అమెరికాలో ఆడాలా, అక్కడే ఉండాలని. భారతదేశం ఒక మంచి బాస్కెట్బాల్ ప్లేయర్ ని కోల్పోయింది. నాకు ఆ విషయం తెలియదు కానీ నా కోరిక మాత్రం లేని రూమాలన్నీ నెత్తి మీద వేసుకొని రాజకీయాల్లో. అంటే ఎప్పుడైనా మీ ఆవిడ గారు ఎందుకు ఈ రాజకీయాల బాస్కెట్బాల్ ప్లేయర్గా మీరు కొనసాగింటే బాగుంటుంది అన్న ఏమన్నా అడిగారా? బాస్కెట్బాల్ ప్లేయర్ రాజకీయాలు ఎప్పుడు లేదండి. మా ఆవిడ వాస్తవానికి ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తుంటుంది. ఎప్పుడన్నా నేను నీరసంగా ఉండి అబ్బాయి ఏం పోతానులే, ఏం చేస్తానులే అంటే ఇట్లంటే అవుద్దా. మా నాన్నని ఎప్పుడు కలవలేదు శ్రవంతి, కానీ మీ నాన్న ఉంటే ఇంత తిరిగేవాడు, ఇంత చేసేవాడు, నువ్వు ఎట్లా చేస్తావు అట్లా అని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తావు శ్రవంతి. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఒక్కటి చెప్పండి మేడం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సబితా ఇంద్రారెడ్డి చాలా సన్నిహితురాలు, ఒక సొంత చెల్లెల కన్నా ఎక్కువ. ప్రతి రాఖీ పండుగ వచ్చినా ఫస్ట్ రాఖీ కట్టేది కూడా చేవల చెల్లమ్మ గారే. అంతటి అనుబంధం ఉంది. ఆ చేవల చెల్లమ్మ గారు ఎంతో పెద్దపీట కూడా వేశారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డితో మీరు పెద్దగా అటాచ్మెంట్గా లేకపోయారు అంటున్నారు. ఎందుకు? అదైతే జగన్మోహన్ రెడ్డితో ఎందుకు కలిసలేకపోయారు? అంటే అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి మాత్రమే కలిసేదాన్ని. అన్ని సంవత్సరాలు అన్నతో అనుబంధం ఉన్నా అక్కడ వరకే, రాజశేఖర రెడ్డి గారి వరకే. అప్పుడు ఒక్కోసారి 2 సార్లు విజయమ్మ కలిసాం అంతే. జగన్మోహన్ రెడ్డి అయితే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడూ కలవలేదు. మేము కూడా ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు ఏ అకేషన్ రాలేదు, ఎప్పుడు కలవలేదు. జగన్ గారిని కలిసానంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజే కలిసాను. ఎక్కువ నేరుగా పరిచయాలు లేవంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నుండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది మేడం? భవిష్యత్తు ఉండేది మంచి. తెలంగాణ వచ్చేదంటారా? తెలంగాణ ఖచ్చితంగా వచ్చేదండి. తెలంగాణ వచ్చి ఆయనకు మంచి భవిష్యత్తు. తెలంగాణ వచ్చేది, ఆయనకు మంచి భవిష్యత్తు. నమస్కారం అండి, నేను మీ సబితా ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు ఐ డ్రీమ్స్లో తప్పకుండా చూడండి.